మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ కొండ గుట్టల మధ్య వెలిసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రావణ మాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీ శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవస్థానం క్షేత్రం బస్వాపూర్ కుక్నూర్ మండల్ వెల్దుర్తి జిల్లా మెదక్. శ్రావణమాసంలో బండ మీద పాశం అంటే వెనుకటి నుంచి ఇక్కడ బండ మీద బెల్లంతో పరమన్నం వండి బండ మీద వేసి వంగి నాలుకతోనే నాకాలి. నాకినట్టయితే వానాలు పడతాయని ఒక అనవాతి ఉంది. కాబట్టి అదేవిధంగా ప్రతి సంవత్సరము శ్రావణమాసంలో బండపాశము వేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఇక్కడ వేచి ఉన్నారు. ఆ బండపాశం తీసుకోవడం వలన ఈ వర్షాలు పడి మనకు వానలు పడి చెరుకుంటలు నిండుతాయి అనే ఒక నమ్మకం ఉంది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రావణ మాసం 4వ శనివారం పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నిర్వహించినట్టుగా ఈ సంవత్సరం కూడా బండమీది పాసం కార్యక్రమాన్ని చేపట్టారు. స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం నైవేద్యాన్ని బండపై వేయడంతో భక్తులు నాలికతో బండపై నుండి పాయసం తీసుకున్నారు. ప్రతి సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగా పండాలని కోరుకుంటూ బండమీది పాయసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తలారి మల్లేశం తెలిపారు. మల్లికార్జున స్వామి దేవస్థానం యందు శ్రావణమాసం సందర్భంగా 4వ సోమవారం ఈరోజు అన్నదానము చేయడం జరిగింది. ఈరోజు అన్నదానం చేసిన వారు వెన్నవారం శ్రీనివాసరెడ్డి వెల్దుర్తి వారు అన్నదానం చేయడం జరిగింది. భక్తులు వచ్చి అభిషేకాలు, అర్చనలు, కుంకుమార్చనలు ఘనంగా చేయడం జరిగింది.